43వ డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ అబ్దుల్ గఫార్ ప్రజల సమస్యల్లో అండగా ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ నుంచి బీఓ ఫామ్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతున్నానని, అవకాశం ఇస్తే డివిజన్ అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. మీరు ఏ డివిజన్లో ఉంటారు? 43 డివిజన్. మీకు ఇప్పుడు ఉన్న ఈ ఫాతిమా గారు మీకు అందుబాటులో ఉండి మీకు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? మాకు ఎప్పుడు అవసరం వచ్చినా సార్ ఆయన అధికారం లేకున్నా మాకు సాయం చేస్తుంది సార్. అధికారంలో ఉన్నా లేకున్నా సాయం చేస్తాడని మేము నమ్ముకున్నాం. అధికారం లేకపోయినప్పటికీ మాకు సాయం చేస్తుంది. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు మా డివిజన్లో రోడ్స్ కూడా కొంత బాగాలేవు. ప్లస్ ఈ మన రేషన్ కార్డులు అందరికీ లేవు సార్. ప్లస్ ఈ మన పెన్షన్లు కూడా చాలామందికి ఇస్తలేరు. ఆ పెన్షన్లు వృద్ధులకు పెన్షన్లు కావాలి, రోడ్లు బాగుపడాలి, అభివృద్ధి చెందాలి. అదే మేము ఆ ఉద్దేశంతోనే ఇతనికి సపోర్ట్ చేస్తాం. ఇక్కడి స్థానికుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ స్వాతంత్రం సిద్ధించి ఇన్నిసార్లు ఎలక్షన్లు వచ్చినా కానీ తన అనునయులకు తన పార్టీ కార్యకర్తలకు తప్పితే ఈ పార్టీలు చేసిన అభివృద్ధి ఏం లేదు, సాధారణ ప్రజల్ని పట్టించుకున్న పాపన పోలేదంటని స్థానికుడు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. అలాగే ఇంకొక మాతృమూర్తిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా. మా అన్న కోసం వేస్తున్నాము. మా అన్న మాకు సాయం చేస్తాడు. ఎప్పుడైనా ఏ రాత్రైనా వస్తాడు, మాకు సాయం చేస్తాడు. ఆయన దేవుని దేవర మాకు గెలుస్తాడు. ఇవాళ మేము ప్రార్థన చేసుకుంటాము అన్నకు. అమ్మ, మీకు వచ్చిన ఇంతకుముందు ఇంద్రమ్మ ఇండ్రు అంటని లేదా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అంటనే ఏమన్నా వచ్చినాయా? రాలేదన్న. రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ వచ్చినాయమ్మా? ఏది లేదన్న. పెన్షన్స్ వచ్చినాయా? గించని ఏం లేదు. నాకు భర్తకు లేదు, నాకు లేదు, కరెంటు కూడా లేదన్న. సరే. హాయ్, హలో, నమస్తే. నేను మీ జాదవ్. ప్రస్తుతం మనం గోదాంగడ్డ ప్రాంతంలో ఉన్నాం. వాస్తవంగా కేంద్ర రాష్ట్ర పార్టీలు నేడు అధికార పీఠం కోసం తన బలాలను అన్నింటినీ సమీకరించుకొని యుద్ధం చేస్తున్న వేళ ఒక ప్రజాప్రతినిధి, ఇండిపెండెంట్ అభ్యర్థి, స్వతంత్ర సమర యోధుడు లెక్క పోరాటం చేస్తూ ముందుకెళ్తున్న సందర్భం. మీరు జన సమీకరణ అందరూ చేస్తారు, కానీ జన అభిమానంతో వచ్చిన ఈ జనాన్ని చూస్తే ఈరోజు మనకు వాస్తవంగా మన భారతదేశంలో ప్రజాస్వామ్యం పడవింతుంది అనడానికి ఇదో పెద్ద నిదర్శనం. అలాగే ఇక్కడ మనతో పాటు మన అభ్యర్థి కూడా ఉన్నారు. వారు ఇక్కడ ఏం చేస్తారు అనేది మనం వారి ముఖత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. అస్సలాము అలైకుం. శ్రీయాకార్ సబ్ బతాయియే సాబ్. ఈ ఎలక్షన్లో అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి. వాళ్ళ బలాలను ఉపయోగిస్తూ అన్ని రకాల ధనబలం, మనబలం, అన్ని రకాల బలాలను ఉపయోగిస్తూ ఈరోజు పోటీ చేస్తున్న సందర్భంలో మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీరు ప్రజలకు ఏమేమి సేవ చేయాలనుకుంటున్నారు? సార్, మీరు బలం గురించి మాట్లాడినారు, కరెక్ట్. అది మాకు చాలా అన్యాయం జరిగిందండి. మేము కాంగ్రెస్ పార్టీలా బాగా రోజుల నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి పనిచేసినాం, ఎంపీ ఎలక్షన్స్కి చేసినాం, లాస్ట్కి ఎమ్మెల్సీకి కూడా చాలా కష్టపడినాం. నేను కాదు, మా డివిజన్ 43 ప్రజలు, పెద్దలు, వృద్ధులు, పిల్లలు అందరు కలిసి మేము ఎలక్షన్లో అందరి కోసం సాయం చేసిరండి, కష్టపడినాం. కానీ మాకు కాంగ్రెస్ పార్టీ ఆయన టైం మీద మాకు చేతిచ్చిందండి. మా మీద మా వాడోళ్ళకు బాగా నమ్మకం ఉంది. ఈసారైనా మంచి నాయకుడు వస్తాడు, మా బాధలు తీరుతాడు, మాకు ఉన్న అవసరాలకి మొత్తం నిలబడి మాలో ఒకటి మంచి ఉండి మాకు సాయం చేస్తాడని బాగా నమ్మకాలు ఉండేయండి, బాగా ఆశలు ఉండే. మా పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆ ఆశలు బ్రేక్ కాలేయండి. మాకు ఇండిపెండెంట్ అయినా కానీ ఎప్పుడైనా కానీ మీ అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు పనికి వచ్చే మనిషికి అనుకోండి. నేను ఇక్కడ ఉన్న పార్టీతోని మనం కాదు, మనంతోని పార్టీ ఉంటుంది. మీలో ఒకడు ప్రతిరోజు 24/7 సహాయం అవసరం ఉన్నోనికి అక్కడ ముంగడ పోయి మీకు సహాయం అవసరం ఉన్నది నేనున్నా అని చెప్పేటోనికి ఎంచుకోండి. మీరు పార్టీ ముంగట వచ్చి 15 రోజుల సందడి చేసి అందరు పోతారు. మీరు ఎప్పుడైనా కానీ పార్టీలకు చూసి వాళ్ళ నిశానికి చూసుకొని మీరు ఎంచుకుంటారు, కానీ క్యాండిడేట్కు చూడరు. నేను ఇక్కడ గత
నేను ఇక్కడ గత 18 సంవత్సరాల నుంచి నేను పని చేస్తున్నా ఇక్కడ. నా గురించి మీరు ప్రతి ఒక్క పెద్దలకు, చిన్నలకు, పిల్లలకు అందరికి అడగచ్చండి. నేను ప్రతి ఒక్కరికి సహాయం చేసిన. ఈసారి నేను పోటీలో ఎందుకు వచ్చినా అంటే మా వాడలో బాగా అన్యాయాలు జరిగినాయండి. ఏదైనా స్కీమ్స్ రాని మా వాళ్ళకు దొరకలే, నా వాడోళ్ళకు, అది ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, సిఖ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఏ వర్గమైనా కానీ ఇక్కడ వర్గకరీకరణ అయింది. మీరు మా వాళ్ళు కారు, మీరు మాకు ఓటేయలే, మేము మీకు పని చేయమన్నట్టు ఇటువంటి దుష్ట వాక్యాలు యూజ్ చేసి మా వాడ మనుషులకు మనసుకి చాలా బాధ పెట్టించారండి. అవి అన్నీ చూసిన తర్వాత మా వాడోళ్ళ ఒక ఖాయష్ ఉన్నది, వాళ్ళ కోరిక ఉన్నది, నీలాంటి మనిషి మాలో ఉండాలి, మాకు ఏదైనా ఇబ్బందులు వస్తే మాకు సహాయపడే మనిషి కావాలని వాళ్ళు కోరినారండి. ఈ యూత్ ఇవాళ చూస్తున్నారు, దీనిలో ఒక్క మనిషి కూడా అవుట్ ఆఫ్ డివిజన్ లేరు. మీరు చూసుకోవచ్చు, ప్రతి ఒక్క ఫేస్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇది వాళ్ళ ప్రేమ, వాళ్ళ కోసం నేను కష్టపడని వాళ్ళ నమ్మకం ఉన్నది. ఇవాళ అందరూ మా డివిజన్కి వచ్చిండ్రండి, మీరందరూ వచ్చిండ్రు. నేను వీళ్ళకు మీ అంగడం మీడియా మిత్రుల ముంగట నేను ఒక ప్రమాణం చేస్తున్నాను. ఇవాళ నేను గెలిచినా గెలవకపోయినా నా వాడ కోసం నేనున్నా. అది గెలిచేది గెలవకొని అదృష్టంలో ఉన్నది. మీరందరూ కష్టపడి మన వాడకి మంచి పేరు తీసుకురావాలి. మీరందరి సహాయంతోనే మనం ముంగట వెళ్తున్నాం. నేను ప్రతి క్షణం మీతోని ఉన్నాను. ఎలక్షన్ గెలిచినా కానీ, ఎలక్షన్ ఓడినా కానీ ప్రతి ఒక్కరికి అబ్దుల్ గఫార్, అనీస్ ఫాతిమా 24/7 మీ సహాయ సహకారంలో ఉంటున్నాము. బలాబలం ఉంటారు. నా దగ్గర అందరి దగ్గర డబ్బుల బలం ఉన్నది, ఇన్ఫ్లుయెన్స్ బలం ఉన్నది, నా దగ్గర ప్రజల బలం ఉన్నది. నా ప్రజలు నాతోని ఉన్నారు. నేను 100% గెలిచి బయటకు వస్తున్నా. మా జెండా ఈ గద్దె మీద ఎక్కిస్తున్నాం మేము. థ్యాంక్ యూ అండి.